హాయ్ అందరికీ. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనం మొదటగా కథలోకి వెళ్ళే ముందు మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అలానే పక్కనున్న బెల్ కూడా కొట్టినట్టయితే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు తప్పకుండా వెంటనే మీరు వీడియో ఓపెన్ చేసి చూడవచ్చు. కాబట్టి ఈ కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఇకపోతే కథలోకి వెళ్ళినట్టయితే, నేను ఒక చిన్నపాటి ఉద్యోగిని. మాకు మా ఊరి అవతల ఊరిలో నేను చేసే ఉద్యోగం ఉదయం పూట 8ంటికి వెళ్తే సాయంత్రం 8 దాకా ఉద్యోగంలోనే బిజీగా ఉంటాను. అక్కడి నుంచి 8ంటికి మళ్ళీ తిరుగు ప్రయాణం మొదలుపెట్టి మా ఊరికి వస్తాను. అలానే ఈరోజు నా లంచ్ బాక్స్ అన్నీ తీసుకొని నేను నా ఉద్యోగం కోసమని పక్కూరికి బయలుదేరి వెళ్ళాను. అలా అక్కడికి వెళ్ళిన నాకు ఒక విషయం తెలిసింది. ఉద్యోగ నిమిత్తమై పై అధికారులు అక్కడికి ఇన్స్పెక్షన్కి వస్తున్నారు అని. ఆ రోజు అందరం బొకేలు తీసుకొని ఎదురుగా నిలబడి ఎదురు చూస్తూ ఉన్నాము వాళ్ళ కోసం. వాళ్ళ కార్ రానే వచ్చింది. వాళ్ళు 4 దిగారు. వాళ్ళ 4కి కూడా బొకేస్ ఇచ్చి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్ళి వాళ్ళకి టీ కాఫీలు అవి ఇచ్చి వాళ్ళతో మాట్లాడడం మొదలుపెట్టారు అందరూ. అలా నేను కూడా పరిచయం చేసుకున్నాను వారి 4ని. అలా పరిచయం చేసుకోవడమే తడువుగా వాళ్ళకి పై అధికారులు అనే ఫీలింగ్ లేదు. మంచిగా మన కింది స్థాయి పై స్థాయి అని చూడకుండా చక్కగా 4 కూడా ఏదో తెలిసిన వాళ్ళలాగా మాట్లాడడం మొదలుపెట్టారు. అలానే నాకు కూడా వాళ్ళు నచ్చి నేను కూడా అలాగనే మాట్లాడడం మొదలుపెట్టాను. అలా మాటలు మాట్లాడుతూ ఒక 4-5 గంటలు తెలియకుండానే గడిచిపోయాయి. అయితే మా తాతల కాలంలో మేము జంతువులను వేటాడి తినేవాళ్ళు. ఎందుకంటే మేముండే గ్రామం చాలా కుగ్రామం. ఆ విషయం మాటల్లో మాటగా వాళ్ళకు కూడా చెప్పాను. అలా చెప్పగానే వాళ్ళందరూ కూడా అవునా, అయితే నీకు కూడా ఆ విద్య వచ్చి ఉంటుంది కదా అని అడిగారు. అప్పుడు నాకైతే అనుభవం లేదు. చిన్నప్పుడు మా తాతగారు మా నాన్నగారు నన్ను వెంట తీసుకొని వెళ్ళేవారు. కానీ నేను ఎప్పుడూ వేటాడేవాడిని కాదు. వాళ్ళు వేటాడుతుంటే చూస్తూ ఉండేవాడిని అంతే. ఆ తర్వాత నేను చదువుకొని ఉద్యోగం అయితే చేస్తున్నాను, కానీ నాకు ఆ వేటాడే విద్య అయితే రాదు అని చెప్పాను. దానికి వాళ్ళందరూ ఇది చాలా బాగుంటుందేమో కదా, మనం కూడా వెళ్ళి ఒకరోజు ప్రయత్నిద్దామా, సరదాగా ఉంటుంది కదా, చాలా రోజుల క్రితం చాలా సంవత్సరాల క్రితం ఇలాంటివి చేసేవారు. ఇప్పుడు మనం జస్ట్ ఒకరోజు మాత్రం వెళ్ళి ప్రయత్నిద్దామా అని చెప్పేసి అనుకున్నారు. వాళ్ళు అనుకున్నదే తడువుగా ఒకరోజు వెళ్దాము అని చెప్పి డిసైడ్ అయ్యి నాకు కూడా చెప్పారు. నేను కూడా సరే వాళ్ళంతా ఆశపడుతున్నారు కదా, పక్క నుండి చూద్దాము అని చెప్పి నేను కూడా సరే అన్నాను. అలా అని నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మరుసటి రోజు మళ్ళీ ఉదయం పూట నేను ఆఫీస్కి వెళ్ళంగానే అప్పుడే వచ్చిన వాళ్ళందరూ కూడా ఇప్పుడే వెళ్దామా వేటకి అని చెప్పేసి అన్నారు. లేదు, ఉదయం పూట అయితే వేటాడడం కష్టమవుతుంది, మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ వేటకి వెళ్తే అప్పుడు ఏమైనా దొరకవచ్చు అని చెప్పేసి చెప్పాను. దానికి వారందరూ కూడా సరే సాయంత్రం వెళ్దాము, ఏ గ్రామానికి వెళ్దామో డిసైడ్ అవ్వండి అని చెప్పేసి చెప్పారు. దానికి మేముండే గ్రామం ఇంతకుముందు కుగ్రామమే, కానీ ఇప్పుడు వేటాడి తినేటంత అయితే అక్కడ ఏమీ ఉండవు, వేరే గ్రామమే చూడాలి. సరే నేను ఆలోచిస్తాను అని చెప్పడం జరిగింది. సరే అని సాయంత్రం అయ్యింది. సాయంత్రం పూట వాళ్ళు వచ్చి ఒక గ్రామం పేరు చెప్పారు. మేము కనుక్కున్నాము. ఇలా పలానా గ్రామం ఉందట, అక్కడ ఇంకా వేటాడే వృత్తి కొనసాగుతుందంట, అలానే అక్కడ జంతువులు కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్పారు. అక్కడికి వెళ్దామా అని అడిగారు. అయితే వాళ్ళు ఆ ఊరి పేరు చెప్పంగానే నేను ఆశ్చర్యపోయాను. నాకు ఆ పదం వినగానే గొంతులో తడారిపోయింది. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆ ఊరు గురించి చిన్నప్పుడు మా తాత నాకు ఒక కథ చెబుతూ ఉండేవాడు. ఏంటి అంటే ఆ కథ నాకు ఇప్పటికీ కూడా గుర్తు ఉండింది. ఆయన చెప్పే కథ ఏంటంటే, ఆ ఊరిలోకి ఎవరు వెళ్ళినా ప్రాణాలతో బయటికి రారు. చాలా వరకు మనుషుల్ని చంపి తినే అఘోరాలు అక్కడ ఉండి వాళ్ళు చంపిన తర్వాత వాళ్ళ ప్రేతాత్మలను బంధించి వాళ్ళకు కావలసిన కార్యక్రమాలన్నీ చేపిస్తారు అని చెప్పి మా తాతగారు నాకు చెప్తూ ఉండేవారు కథలో భాగంగా. కానీ అది నిజమో కాదో నాకు తెలియదు. అయితే ఊరి పేరు అదే చెప్పబట్టి నాకు వీళ్ళు చెప్పిన ఊరి పేరు వినంగానే నాకు అదే గుర్తుకు వచ్చింది. అది వినంగానే నాకు చాలా భయం వేసింది. ఏమో మా తాతగారు ఎందుకు చెప్పారో నాకు తెలియదు, కానీ
వీళ్ళు అదే ఊరికి వెళ్దామంటున్నారు. దాదాపు ఆ ఊరికి మనుషుల్ని ఎవరిని రానియరు. ఆ విషయం నాకు తెలుసు. అయితే నేను అదే విషయం వాళ్ళకి చెప్పాను. ఆ ఊరికి మనుషులు ఎవరూ పోకూడదు, ఇలా జరుగుతుందంట అని చెప్పాను. అలా అయితే మనం వీడియోస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే అలాంటివి చేస్తేనే మన ధైర్యం ఎంతో మనమెంతో తెలుస్తుంది. ఎప్పటివో మీ తాతగారి కాలం నాటి మాటలు నువ్వు నమ్ముతావా? అలా ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందా? ఏమీ అయి ఉండదు. కాకపోతే అక్కడ వేటాడడం నిషిద్ధం అని చెప్పి ఆపడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉండవచ్చు. వెళ్దాం, మనం తప్పకుండా తెలుసుకోవడానికన్నా వెళ్దాం అని వాళ్ళల్లో ఆతృత పెరిగి ఇంకా నన్ను బలవంతం చేయడం మొదలుపెట్టారు వెళ్దామని. సరే, వాళ్ళ మాట ఎందుకు కాదనాలి, కానీ చీకటి అయ్యేదాకా అక్కడ ఉండొద్దు. వెళ్ళి 1 గంటలో తిరిగి వచ్చేద్దాం. జంతువులు దొరికినా దొరకకపోయినా కానీ మనమైతే వెనక్కి తిరిగి వచ్చేద్దాం. వేట సంగతి ఏమో కానీ ముందు చీకటి పడేసరికి ఇంటికి తిరిగి వద్దాం అని నేను ముందే ఒప్పించాను వాళ్ళని. వాళ్ళు కూడా సరే అన్నారు. దానిలో భాగంగా సాయంత్రం అయ్యింది. సాయంత్రం వేటకు కావలసిన వస్తువులన్నీ, పరికరాలన్నీ తీసుకొని మేమందరం ఒక కారులో బయలుదేరాం. అయితే మేము అనుకున్న గ్రామానికి దగ్గరలోకి వెళ్ళంగానే అక్కడ ఉన్న మనుషులు మమ్మల్ని ఆపి, మీరు వెళ్ళకండి, వెళ్ళే చోటు మంచిది కాదు, మీరు ఏ ఊరికి వెళ్తున్నారు అని అడిగారు. దానికి మేము ఆ గ్రామం పేరు చెప్పగానే, వెళ్ళకండి, అది వెళ్తే మాత్రం మీరు ప్రాణాలతో తిరిగి రాలేరు. మొన్న కూడా ఒకళ్ళు అలానే వెళ్ళారు, కానీ ఇంతవరకు రాలేదు అని చెప్పడం మొదలుపెట్టారు. వాళ్ళు చెప్పగానే నాకు మా తాతగారు చెప్పిన కథ గుర్తుకొచ్చి, వద్దు, వెళ్ళొద్దు, ఎందుకంటే గ్రామస్తులు కూడా ఇదే మాట చెబుతున్నారు, దయచేసి మనం వెనక్కి వెళ్ళిపోదాం, వేరే గ్రామాన్ని చూసుకుందామని చెప్పాను. దానికి అక్కడ ఉన్న పై అధికారులు నలుగురు కూడా, వద్దు వద్దు, మనం దీనికే ఫిక్స్ అయ్యాం, దీనికి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి మొండి పట్టుదల పట్టి నన్నైతే తీసుకొని వెళ్ళారు. అలా ఆ గ్రామం దరిదాపుల్లోకి వెళ్ళాము. చుట్టూ చక్కని పచ్చని చెట్లు ఉన్నాయి. మేము కారు దిగాము. కారు దిగేసి మా దగ్గరున్న పరికరాలన్నీ తలా ఒకటి చేతుల్లో పట్టుకొని మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నాము. అక్కడ చక్కగా లేడి చప్పుళ్ళు, కుందేలు చప్పుళ్ళు, అలానే రకరకాల పిట్టలు, పక్షులు ఎన్నో ఎన్నో కనిపిస్తూ ఉన్నాయి. వాటిల్లో దేనికి బాణం వేయాలో అర్థం కాక మేము బాణాలన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని కూర్చున్నాము. అలా మేమేమీ వృత్తిలో ఆరితేరిన నిపుణులం కాదు కాబట్టి 1-2 మేము ప్రయత్నించంగా బాణాలు పక్కకి వెళ్ళిపోయాయి, వాటికి తగలకుండా. అలా అవి పక్కకి వెళ్ళంగానే మాకు ఇంకాస్త ఇంట్రెస్ట్ పెరిగి వాటితో పాటు వెనకాలే పరిగెత్తుతూ మేము కూడా వాటి మీదకి బాణాలు వదలడం మొదలుపెట్టాము. అలా మాకు తెలియకుండానే అవి పరిగెత్తుతుంటే వాటి వెనకాల మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాము. కొంత దూరం వెళ్ళేసరికి వెనకాల అసలు మేము ఏ దారిలో వచ్చామో, ఎటు నుంచి వచ్చామో మాకు తెలియట్లేదు. మా కారు కూడా మాకు కంటికి కనిపించినంత దూరంలో ఉండిపోయింది. మేము ఎక్కడికి వెళ్ళామో కూడా మాకు తెలియడం లేదు. మేము వెనక్కి తిరిగి వచ్చేద్దాము అనుకుంటే వచ్చిన దారి మాకు గుర్తులేదు. ఎందుకంటే జంతువులను వేటాడుతూ మేము అలా పరిగెత్తుకుంటూ ముందుకు వచ్చాము. ఇప్పుడు ఎటు పోవాలో తెలియని పరిస్థితి. అలా కొంత దూరం నడిచాము. చూస్తే సమయం చీకటిగా వస్తుంది. ఇక మేము తిరుగు ప్రయాణం మొదలు పెట్టాలన్నా మేము వచ్చిన దారి మాకు గుర్తులేదు. కానీ వెనక్కి తిరిగి ప్రయత్నిద్దామని కొంత దూరం ముందుకు వచ్చాము. కొంత దూరం ముందుకు వచ్చేసరికి సడన్గా ఆకాశంలో మెరుపులు, ఉరుములు మొదలయ్యాయి. అలా ఉరుములు, మెరుపులు మొదలయ్యేసరికి ఇంకా చీకటిగా మారిపోయింది వాతావరణం. అసలు ఎటువైపు దారి ఉందో మాకు కనిపించట్లేదు. ఎందుకంటే చుట్టూ చెట్లతోటి, పొదలతోటి నిండిపోయి ఉంది. ఎక్కడ కాలు పెడితే ఏం తగులుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొద్ది దూరం నడిచిన మేము సడన్గా వర్షం మొదలయ్యింది. ఆ వర్షానికి దారి కూడా ఇంకా చీకటిగా బురద బురద అయ్యింది. అలా మేము కొద్ది దూరం నడిచి ఒక దగ్గర విశ్రాంతి తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నాము. కొద్ది దూరంలో ఏదో అలికిడి అయితే మాకు వినిపిస్తుంది. ఏంటి ఆ అలికిడి అని అందరం సైలెంట్గా ఉండి వినడం ప్రారంభించాము. ఎవరో మాకు తెలియని భాషలో మాట్లాడుతున్నట్టు, చిన్న చిన్నగా గునుగుతున్నట్టు, ఏదో మంత్రాలు జపిస్తున్నట్టుగా మాకు వినిపిస్తూ ఉంది. కానీ మాకు ఏమీ అర్థం కావట్లేదు. ఎవరమైనా గట్టిగా మాట్లాడదామంటే భయంగా ఉంది. ఎందుకని అంటే మాకు తెలియని భాషలో వారు మంత్రాలు పఠిస్తూ ఉన్నారు. మేము లేచి చూద్దాము అంటే ఎవరికీ ధైర్యం సరిపోక మేము అలాగనే కూర్చొని ఉన్నాము. అలా కొంచెం సేపటికి మేము చూస్తూ ఉండంగానే గట్టిగా ఎవరిదో ఆడమనిషి గొంతు వినిపించింది. ఏంటి అంటే చాలా భయంకరంగా అరుస్తూ ఉంది ఆమె.
ఎవరో ప్రాణాలు తీసేస్తున్నట్టుగా, ఆ ప్రాణాలు తీసేస్తుంటే ఆమె దాన్ని తట్టుకోలేక అరుస్తున్నట్టుగా మాకు అర్థమవుతుంది. ఆమె అరుపులు వింటున్న కొద్దీ మా అందరికీ ఒళ్ళు జలధరించిపోయింది. మాకు భయం స్టార్ట్ అయ్యింది. అలా మేము చెట్టు వెనకాల భాగంలోకి వెళ్ళి దాక్కున్నాము. ఎవరో అటువైపు వస్తున్న సౌండ్స్ వినపడ్డాయి. అందుకనే మేమందరము పొదల మధ్యలోకి వెళ్ళి సైలెంట్గా దాక్కుని ఉన్నాము. కొద్దిసేపు అయ్యాక ఎవరో ఒక అతను బాగా ఒంటికి మొత్తం నల్లని రంగులో ఉండిపోయింది అతని ఒళ్ళు. అతని చేతులకి గోర్లు బాగా పెరిగిపోయి ఉన్నాయి, చాలా పెరిగిపోయి ఉన్నాయి. ఆ చిమ్మ చీకటిలో అతని గోర్లు, అతని వాలకం చూస్తే ఒక రకంగా ఉండిపోయింది. మాకు ఏమీ అర్థం కాలేదు అతను ఎవరు. అయితే అతను మంత్రాలు వల్లిస్తూ చేతిలో ఆ ఆడమనిషి జుట్టును పట్టుకొని ఆమెని లాక్కొని తీసుకొని వస్తూ ఉన్నాడు. అలా తీసుకొని వస్తుంటే ఆ ఆడమనిషి అప్పటికే చనిపోయినట్టుగా ఉంది. ఆమె ఒంటి నిండా రక్తం కారిపోయి ఉంది. ఆమె మొహం చూడడానికి కూడా ఏమీ కనిపించకపోవడం, ఎందుకంటే రక్తం అంతలా విపరీతంగా కారిపోయింది. అలా ముందుకు తీసుకెళ్లిన అతను ఆమె శరీరం నుంచి మొండాన్ని వేరు చేశాడు. చేతులతో గట్టిగా లాగి ఆ మొండాన్ని వేరు చేసేసి పక్కకు పడేశాడు. అతను ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి తినడం ప్రారంభించాడు. దానితో పాటు ఇంకా నలుగురు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి, అతనిలాగే ఉన్న నలుగురు కూడా వచ్చి అలా తింటూ, లాక్కొని తింటూ, పీక్కొని తింటూ ఉన్నారు. అది చూడంగానే నాకు మా తాతగారు మాట్లాడిన మాటలే గుర్తుకొచ్చాయి. నాకు భయం వేసింది. అది చూడంగానే మా అందరి కళ్ళు ఒకేసారి ఆశ్చర్యానికి లోనయ్యాయి. ఏం చేస్తున్నామో అర్థం కావట్లేదు, ఎలా బయటపడాలో తెలియదు. ఫోన్లలో సిగ్నల్స్ కూడా రావడం లేదు. నలుగురం కూడా అలా భయం వేసేసి కళ్ళార్పకుండా చూస్తూ నోరు మూసుకొని మా నుంచి ఎటువంటి శబ్దాలు రాకుండా పొద వెనకాల దాక్కొని ఉన్నాము. అయితే అందులో ఒకతను మాకు దగ్గరగా వస్తున్నట్టు మాకు అనిపించింది. అది చూడంగానే ఇంకా భయం వేసింది. ఇతను ఎందుకు మాకు దగ్గరగా వస్తున్నాడు? మేము అతనికి కనిపించామా? అయితే మమ్మల్ని కూడా ఆమెలాగే చంపేసి మమ్మల్ని తింటాడా అని చెప్పి వెన్నులో వణుకు పుట్టి భయంగా కళ్ళల్లోంచి తెలియకుండానే నీళ్లు వస్తూ ఉన్నాయి. కాళ్ళు చేతులు వణుకుతూ ఉన్నాయి. నోటి నుంచి మాట బయటికి రావట్లేదు. అరవాలన్నా కానీ శక్తి సరిపోవడం లేదు. అతను కొంచెం దగ్గరగా వచ్చి అతని చేతిలో ఉన్న ఏదో బూడిద లాంటి పదార్థాన్ని నోటితోటి ఊదాడు. అలా ఊదంగానే అది ఏదో ఒక రకమైన వాసన వస్తూ ఉంది. వెంటనే మేము ఒక 2-3 వరకు చేతుల్లో ఉన్న కర్చీఫ్లు మా ముక్కుకి అడ్డం పెట్టుకొని కూర్చున్నాము, ఆ వాసన మాకు రాకుండా. కానీ యువతల వెనకాల వైపుకున్న ఇద్దరు మాత్రం అలాంటివి ఏవీ చేయకుండా అలానే చూస్తూ ఉండిపోయారు. కానీ అతను దగ్గరగా వచ్చి అలా ఏదో పదార్థాన్ని ఊదాడే తప్పించి మమ్మల్ని ఏ మాట అనలేదు, మమ్మల్ని చూడలేదు. అతను మళ్ళీ ఆయన పాటికి ఆయనే వెళ్ళిపోయాడు. మేము ఇలానే ఉండిపోయాము. కానీ ఒక 5 నిమిషాల తర్వాత మా 5గురిలో ఉన్న ఒక ఇద్దరు, మా పై అధికారులలో ఉన్న ఇద్దరు ఎవరైతే వాసన పీల్చారో వాళ్ళు ఒకేసారిగా మేము వెళ్ళిపోతాము ఆయన దగ్గరికి, మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోవాలి అని మాట్లాడడం మొదలుపెట్టారు. వాళ్ళ మాటలు సడన్గా విన్న మేము మిగిలిన మా 3లో వాళ్ళిద్దరి నోరులు మూసాము. ఎందుకంటే వాళ్ళ అరుపులు విని వీళ్ళెక్కడ మా దగ్గరకు వస్తారో అని భయం వేసి. కానీ వాళ్ళ నోరులు మూసినా కానీ వీళ్ళు చేతులు అడ్డు పెడితే ఆ చేతులను కూడా కొరికేస్తున్నారు. వదిలేయండి మమ్మల్ని, మేము వెళ్ళాలి, మేము కూడా ఆ శరీరాన్ని పీక్కొని తినాలి, మమ్మల్ని వదిలేయండి, మమ్మల్ని ఎందుకు పట్టుకున్నారు అని సడన్గా ఆశ్చర్యంగా అరుస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరినీ చూసి మాకు ఇంకా భయం వేసింది. వీళ్ళిద్దరే ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఏమై ఉంటుంది, ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి మేము ఆలోచించడానికి కూడా మాకు సమయం సరిపోవట్లేదు. వీళ్ళిద్దరినీ ఆపడానికి మా శక్తి కూడా సరిపోవటం లేదు. వాళ్ళిద్దరి నోర్లు మూసి పట్టుకున్నారు. నేనేమో వాళ్ళిద్దరి కాళ్ళు పట్టుకున్నాను కదలకుండా. కానీ మా 3 శక్తిని దాటి వాళ్ళిద్దరూ పరిగెత్తడానికి చూస్తున్నారు. అలా 5 నిమిషాల పోరాటం తర్వాత మమ్మల్ని వదిలించుకొని వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ ఆ నల్లటి శరీరం ఆయన దగ్గరికి వెళ్ళి మాకు ఇవ్వండి, మేము తింటాము అనడం మొదలుపెట్టారు. అలా అనంగానే ఆ శరీర భాగాలు కొన్ని వాళ్ళ మీదకి విసిరేయడం జరిగింది. వీళ్ళు కూడా వాళ్ళలాగే పిక్కొని తినడం మొదలుపెట్టారు. అది చూసిన మాకు భయం వేసి అడుగు వెనక్కి వేసుకుంటూ నిదానంగా కొంచెం వెనక్కి
వెనక్కి జరుపుకుంటూ ముందుకు వెళ్ళాక పరిగెత్తడం మొదలుపెట్టాము. ఎటు పరిగెత్తుతున్నామో ఎటు వెళ్తున్నామో మాకైతే తెలియడం లేదు. కానీ నాకు తెలిసిన గ్రామం కొంచెం గ్రామాల్లో ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు కాబట్టి నాకు తెలిసిన రీతిలో నేను పరిగెత్తడం మొదలుపెట్టాను. నా వెనకాలే మిగిలిన 2 అధికారులు కూడా పరిగెత్తుతూ వస్తున్నారు. కానీ మార్గ మధ్యంలో వాళ్ళిద్దరూ తప్పిపోయారు. నేను ఒక్కడిని మాత్రమే పరిగెత్తుతూ అలా ముందుకు వచ్చి చూసేసరికి ఒక రోడ్డు కనిపించింది. ఆ రోడ్డు మీదకి అయితే నేను వచ్చాను. నాకు చాలా భయంగా ఉంది. ఆ వెనకాలన్న 2 ఏమయ్యారో నాకు తెలియదు. కానీ నేను పరిగెత్తుకుంటూ అయితే ముందుకు వచ్చి అక్కడ ఒక చిన్న గుర్రపు బండి వెళ్తూ ఉంటే వాళ్ళని అడిగి నేను ఆ గుర్రపు బండిలో కూర్చొని పక్కనే ఉన్న ఇంకో గ్రామానికైతే వెళ్ళిపోవడం జరిగింది. అలా తెల్లారేసరికి ఆ 2 అధికారులు హాస్పిటల్లో ఉన్నారు అన్న విషయం తెలిసింది నాకు. నేను హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి వాళ్ళని అడిగాను, మీరు నా వెనకాలే పరిగెత్తుతూ వస్తున్నారు కదా, మీకు ఏమయ్యింది అని. అలా నేను అడిగిన తర్వాత వాళ్ళిద్దరూ ఆలోచిస్తూ నాకు ఏమీ చెప్పడం లేదు, ఏమీ మాట్లాడడం లేదు. అసలు అక్కడున్న డాక్టర్ని అడిగాను, ఎందుకు వాళ్ళు నాతో మాట్లాడటం లేదు అని అంటే వాళ్ళిద్దరికీ ఏం మాట్లాడినా కానీ వినిపించట్లేదు. అలానే మనం ఏమన్నా కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. మతిస్థిమితం లేని వాళ్ళలాగా అలా చూస్తూ కూర్చున్నారు. ఇక వాళ్ళిద్దరికి ఎప్పుడు బాగవుతుందో తెలియదు. సిటీలో ఉన్న ఒక పెద్ద హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళండి, వాళ్ళు ఏమన్నా సరి చేయగలుగుతారేమో చూస్తాను అని చెప్పారు. ఈలోపు వేరే గ్రామస్తులు కూడా వచ్చి అక్కడ ఎవరినో 2 చంపేసి పిక్కొని తిన్నారు అని చెప్తున్నారు. కానీ నాకు వారెవరో ఏంటో తెలిసినా కానీ నేను చెప్పకూడదు. ఎందుకంటే నేను ఏదన్నా చెప్పినా కానీ తీసుకెళ్ళినందుకు నన్ను లేకపోతే వీళ్ళను ఎవరో ఒకళ్ళని అంటారు. నాకు తోడుగా మాట్లాడడానికి వీళ్ళ నలుగురిలో ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఉన్న 2 చనిపోయారు. మిగిలిన 2 హాస్పిటల్లో అయోమయ పరిస్థితుల్లో ఉన్నారు. అందుకని నేనేమీ మాట్లాడలేక నిశ్చేష్టున్నాయి అలాగనే నిలబడిపోయాను. కానీ వీళ్ళిద్దరూ ఏదో కలవరిస్తున్నట్టు అక్కడ ఎవరి అయితే రకరకాల భాషల్లో మంత్రాలు వింటున్నానో వీళ్ళిద్దరూ కూడా బెడ్ మీద కూర్చొని అలాగనే మంత్రాలు జపిస్తున్నారు. నాకేమీ అర్థం కాలేదు. వీళ్ళు ఎటు పోవట్లేరు కానీ అలానే అయోమయంలో అలా భ్రమలేని పరిస్థితుల్లో మిగిలిపోయి ఉన్నారు. ఇంకా ఒకరోజు గడిచిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వచ్చి వాళ్ళని తీసుకొని పెద్ద పెద్ద హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళు నన్ను అడిగారు ఏమీ జరిగింది అని చెప్పి. కానీ నేను ఏమీ చెప్పలేక నాకు కూడా తెలియదు అని నేను చెప్పాను. ఇది నిజ జీవితంలో జరిగిన స్టోరీ అండి. అయితే ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.